Hello everyone. So hope you guys are doing good. Okay. సో ఏంటంటే మనము ప్రీవియస్ సెషన్స్లో భాగంగా వీ హ్యావ్ డిస్కస్డ్ మెనీ సెషన్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. సో రిగార్డింగ్ ఇండియన్ హిస్టరీ, మెడివల్ ఇంకా మోడర్న్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ బేస్డ్ మెనీ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే. సో వన్స్ గో త్రూ ద సెషన్స్ అనమాట. సో దట్ మీకు ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. వీడియో ఎక్కడైనా మీకు లెంత్గా అనిపిస్తే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో ఎవరైతే లాంగ్ టర్మ్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏంటంటే సో టాపిక్ మీద క్లారిటీ అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్ అనే చెప్తాను. ఓకే. ఏదైతే పేపర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది చేంజ్ అయింది కాబట్టి సో ఏంటంటే మనకి డెప్త్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే ఏవైతే మనము యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందో సో అవన్నీ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. వన్స్ గో త్రూ ద సెషన్స్. ఓకే. సో ఈరోజు క్లాస్లో భాగంగా ఐ హ్యావ్ స్టార్టెడ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గురించి క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో మనకేంటంటే మేజర్ వెయిటేజ్ వచ్చేసి మనకేంటంటే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ చూసుకోవడం కూడా. ఓకే. ఏంటంటే ఓకే. సో ఈరోజు మనము ఈ టాపిక్లో భాగంగా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటేనే మనకి డెఫినెట్గా చాలా చాలా న్యూమరికల్ పర్సంటేజెస్ కావచ్చు, నెంబరింగ్ కావచ్చు, మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో కేర్ఫుల్గా వినండి అండ్ విని ఒక నోట్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటంటే మీకు రివైజ్ చేస్తున్నప్పుడు ఈజీగా అవుతుందన్నమాట. ఓకే. సో ఇంకా డిలే చేయకుండా సో మనకేంటంటే ఈరోజు టాపిక్లో భాగంగా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే. సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి స్టేట్ అనమాట. స్టేట్కి మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఓకే. సో ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మీరు చూడండి. ఓకే. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ అగ్రిగేట్ ఆఫ్ ద ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ద ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జాగ్రికల్ బౌండరీస్ ఆఫ్ ద స్టేట్. ఓకే. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఓకే. ఇయర్ అన్నమాట. సో పర్టికులర్గా ఒక పీరియడ్ ఆఫ్ ఇయర్ ఆఫ్ టైంలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆల్ టుగెదర్ అగ్రిగేట్గా తీసుకుంటే ఏంటంటే మనకి సో తెలంగాణలో ఎంత జిఎస్డిపి ఎంత ఉందో అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే. సో దట్ ఈస్ జిఎస్డిపి. ఓకే. సో ఇట్ సర్వ్స్ యాజ్ ద స్టేట్స్ ఎకనామిక్ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్. ఓకే. సో ఏంటంటే అవునా కాదా? సో ఏంటంటే మన స్టేట్ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉంది ఏంటి అని చూసుకోవాలంటే డెఫినెట్గా ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అనేది మనకి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది అనమాట. ఓకే. సో మెయిన్గా this estimates highlights the changes in levels of primary, secondary and tertiary sectors. Okay. So primary sector, secondary sector, tertiary sector అంటే ఏంటో మనము నెక్స్ట్ అప్కమింగ్ చూద్దాము. ఓకే. సో ఫస్ట్ తెలంగాణ జిఎస్డిపి ఎలా ఉందో చూసుకుందాం ఇప్పుడు. ఓకే. తెలంగాణ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్. ఓకే. సో కరెంట్ ప్రైజెస్ ఇక్కడ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ అని మనకు ప్రతి ఒక్క టాపిక్లో ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అనమాట. ఓకే. కరెంట్ ప్రైజెస్ అంటే ఇప్పుడున్న మనము ప్రజెంట్ ఇయర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రజెంట్ ఇయర్ నడుస్తుందో ఓకే దాన్ని బేస్ చేసుకుంటూ వచ్చిన క్యాలిక్యులేషన్స్ని మనము కరెంట్ ప్రైజెస్ అని అంటాము. అదే కాన్స్టెంట్ ప్రైజెస్ అని అంటే ఏంటంటే మనకి సో ఒక పర్టికులర్ బేస్ ఇయర్ని కన్సిడర్ చేస్తూ దాన్ని మనం ఏంటంటే దాంతో కంపేర్ చేసుకుంటూ ఓవరాల్గా కన్సిడర్ చేస్తే దాన్ని కాన్స్టెంట్ ప్రైజెస్ అని అంటాం అనమాట. ఓకే. సో తెలంగాణ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ ఓకే ఫర్ ద ఇయర్ ఆఫ్ 25-26 ఇయర్ గుర్తుపెట్టుకోండి. కరెంట్ ప్రైస్ అని అంటే చెప్పాను కదా ప్రజెంట్ ఇయర్ అనమాట. ఓకే. 25 to 26 లోపల ఏదైతే ఎస్టిమేటెడ్ మనకి జిఎస్డిపి వాల్యూ ఉందో దట్ ఈస్ అరౌండ్ 75 lakh crores అనమాట. ఓకే. కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్. ఓకే. అవునా కదా? ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ ఎంత ఉందో చూసుకుందాం. వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్ 24-25
సో మనకి ఎంత గ్రోత్ రేట్ వచ్చింది, 10.7 గ్రోత్ రేట్ అనేది వచ్చిందనమాట. ఓకే, డెఫినెట్గా ఒక మంచి గ్రోత్ రేట్ అయితే వచ్చింది. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వెన్ యూ కంపేర్ ద తెలంగాణ జిఎస్డిపి విత్ ద ప్రీవియస్ ఇయర్ in terms of current prices, we have noticed a growth rate of 10.7%. ఓకే, సో ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఓవరాల్గా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం అనమాట. ఓకే, స్టేట్కి అయితే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇండియా విషయంకి వస్తే మనకి ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్తాం అనమాట. ఓకే, ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్, సో చూసుకోండి ఇక్కడ, అండ్ ఇదేమో 25-26 వెన్ ఇట్స్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఎంత గ్రోత్ రేట్ వచ్చింది, ఆల్ ఇండియాలో మనకి 8% వచ్చింది. అంటే వెన్ కంపేర్ టు ద తెలంగాణ మనకు ఆల్ ఇండియాలో గ్రోత్ రేట్ తక్కువగానే ఉందని మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇది కరెంట్ ప్రైజెస్ విషయంలో. ఓకే, అదే కాన్స్టెంట్ ప్రైజెస్ విషయంలో చూద్దాం ఇప్పుడు. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే చెప్పాను కదా, కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే మనం ఒక పర్టికులర్ బేస్ ఇయర్ని తోటి కంపేర్ చేస్తూ ఓకే జిఎస్డిపిని క్యాల్కులేట్ చేస్తామన్నమాట. ఓకే, దాన్ని మనము కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్తాం. సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర జిఎస్డిపి ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 8 lakhs అనమాట. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, కరెంట్ ప్రైజెస్ దగ్గర వాల్యూ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. అదే కాన్స్టెంట్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే కాన్స్టెంట్ ప్రైజెస్లో మనకి చాలా తక్కువ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఈ ఓవరాల్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది, ఎందుకంటే మనము కంపేర్ చేస్తున్నాం కాబట్టి, ఇదేంటంటే డైరెక్ట్గా ఓవరాల్గా మనకి వచ్చిన ఎస్టిమేట్ని మనం చెప్తాము ఎక్కడ కరెంట్ ప్రైసెస్లో. ఇక్కడ ఏంటంటే మనము కాన్స్టెంట్ ఒక పర్టికులర్ బేస్ ఇయర్లో వచ్చిన మనకి ఏదైతే వాల్యూ ఉందో దాంతో కంపేర్ చేసుకుంటూ చూసుకుంటాం కాబట్టి. ఓకే, సో ఏంటంటే మనకి కాన్స్టెంట్ ప్రైజెస్లో మనకి ఫర్ ద ఇయర్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ఎట్ గ్రోత్ రేట్ ఆఫ్, సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర మనకి ఏంటంటే ప్రెసెంట్ ఇయర్లో ఎంత వచ్చింది, అబౌట్ 8 lakh crore అనమాట, విత్ గ్రోత్ రేట్ ఆఫ్ 8.5%. ఓకే, ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే మనకి ఏంటంటే 8.5% గ్రోత్ రేట్ అనేది మనకి ఇక్కడ మనం చూడడం జరుగుతుందన్నమాట. ఓకే, అదే ఆల్ ఇండియాలో ఎంత గ్రోత్ రేట్ వచ్చింది మనకి 7.4% గ్రోత్ రేట్ వచ్చింది వెన్ ఇట్ ఇస్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్. ప్రెసెంట్ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఏంటంటే మనకి తెలంగాణలో 8.5% గ్రోత్ రేట్ వచ్చింది, అదే ఇండియాలో చూసుకుంటే మనకి 7.4% గ్రోత్ రేట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇందాక కాన్స్టెంట్ ప్రైజెస్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు నేను చెప్పాను కదా మీకు, సో ఒక పర్టికులర్ బేస్ ఇయర్ని కన్సిడర్ చేస్తూ వీళ్ళు క్యాలిక్యులేట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాను కదా. సో ఏంటంటే బిఫోర్ ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 ఏదైతే ఉందో అది రిలీజ్ చేయకముందు ఏదైతే బేస్ ఇయర్ ఉందో అది మనం కన్సిడర్ చేసుకునేది వచ్చేసి ఏంటంటే 2011 and 12 అనమాట. ఓకే, 2011 and 12 ఇయర్ ఏదైతే ఉందో దాన్ని మనము బేస్ ఇయర్గా కన్సిడర్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ బేస్ ఇయర్ ఇక్కడ చేంజ్ అవ్వడం జరిగిందనమాట. ఒకసారి ఈ పాయింట్ చూడండి. ఓకే, సో ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ రివైజ్డ్ ద బేస్ ఇయర్ ఆఫ్ ద నేషనల్ అకౌంట్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఏమి ఇచ్చారు ఇక్కడ, ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 22-23 ఓకే హ్యాస్ బీన్ చోసెన్ యాజ్ ద బేస్ ఇయర్ ఆఫ్ ద న్యూ సిరీస్. And estimates of the new series were released on 27th February 2026. ఓకే, సో ఏంటంటే సో ఏదైతే ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో ఏంటంటే దీంట్లో మనం బేస్ ఇయర్ ఏ ఇయర్ని కన్సిడర్ చేస్తున్నామంటే 22-23. ఓకే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో 2011-12 ఇస్తే ఏంటంటే చాలామందికి బేస్ ఇయర్ అని అంటే 2011-12 అని కన్సిడర్ చేస్తారనమాట. అదే 22-23ని అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో డెఫినెట్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏదైతే నేను ఇందాక జిఎస్డిపి జీడిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అది ట్యాబ్లర్ ఫార్మాట్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఒకసారి ఇక్కడ టేబుల్ కేర్ఫుల్గా గమనించండి. ఓకే, సో ఇక్కడ టేబుల్ మనకి కేర్ఫుల్గా గమనిస్తే మనకి 24-25 ఇయర్లో ఏంటంటే మనకి సో ఇంత కరెంట్ ప్రైజెస్లో చూసుకుంటే ఏంటంటే ఇంత అమౌంట్ జనరేట్ అవ్వడం జరిగిందనమాట. అదే 25-26లో చూసుకుంటే ఏంటంటే అబౌవ్ 17 lakh crore. ఓకే, సో ఏంటంటే ఎంత గ్రోత్ రేట్ ఎస్టిమేట్ ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఈ గ్రోత్ రేట్ ఇంపార్టెంట్. ఓకే,
అండ్ ఇండియా అండ్ తెలంగాణ తోటి కంపేర్ చేసుకుంటూ ఎంత పర్సెంటేజ్ ఇంప్రూవ్మెంట్ అయింది అనేది కూడా చూసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఇలా అడుగుతారనమాట. సో వెన్ ఇట్ కంపేర్స్ టు కరెంట్ ప్రైజెస్ కావచ్చు, కాన్స్టెంట్ ప్రైజెస్ కావచ్చు, ఓకే, ద తెలంగాణ హ్యాస్ రికార్డెడ్ గ్రోత్ రేట్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ రేట్ ఆర్ డిక్రీజ్ ఇన్ గ్రోత్ రేట్ అని అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, సో డెఫినెట్గా కాన్స్టెంట్ ప్రైసెస్ కావచ్చు, ఇట్ కరెంట్ ప్రైసెస్ కావచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి సో తెలంగాణలో 10.6, ఇండియాలో 9.8 అంటే సో డెఫినెట్గా మనకి ఏంటంటే ఇండియా కంటే ఎక్కువగానే ఉంది గ్రోత్ రేట్, అవునా కదా? సో ఇక్కడ మరి అదే కాన్స్టెంట్ ప్రైజెస్లో చూసుకుంటే కాన్స్టెంట్ ప్రైజెస్లో కూడా వీ హ్యావ్ రికార్డెడ్ మోర్ గ్రోత్ రేట్ దాన్ ఆల్ ఇండియా. ఓకే, సో ఇలా కంపేర్ చేసుకుంటూ చదవండి అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, మనకి 24-25లో ఓకే ఎట్ కరెంట్ ప్రైజెస్, ఓకే, సో ఏంటంటే తెలంగాణ అండ్ మనకి కరెంట్ ప్రీవియస్ ఇయర్ ఇంకా ప్రెజెంట్ ఇయర్లో కన్సిడర్ చేసుకుంటే స్లైట్ ఇంక్రీజ్ అనమాట. ఓకే, జస్ట్ 0.1 ఇంక్రీజ్ ఉంది, అవునా కదా? ఇక్కడ చూడండి. ఓకే, ఓన్లీ తెలంగాణ చూపిస్తున్నాను. మనకి తెలంగాణలో 24-25లో ఏంటంటే 10.6 గ్రోత్ రేట్ అనేది నమోదు అవ్వడం జరుగుతుందన్నమాట. అదే 25-26లో 10.7 అంటే స్లైట్ ఇంప్రూవ్మెంట్, అంటే 0.1% మాత్రమే ఇంప్రూవ్మెంట్ అయ్యిందనమాట. ఓకే, అదే జిఎస్డిపి వాల్యూలో ఎట్ కరెంట్ ప్రైజెస్. ఓకే, మరి ఆల్ ఇండియా విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గింది, అవునా కదా? మన తెలంగాణలో గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయింది, బట్ అదే ఆల్ ఇండియా విషయానికి వస్తే ఏంటంటే 9.8 నుంచి 8.0కి తగ్గిపోయింది అనమాట. ఓకే, సో ఇలా కేర్ఫుల్గా చూస్తూ ఉండండి. సో ఇక్కడే మనకి ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆల్ ఇండియా గ్రోత్ రేట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఏదైతే ఉందో వెన్ ఇట్ కంపేర్స్ టు ఓకే ప్రెజెంట్ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఆల్ ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది మనకి డిక్రీజ్ అయిందని చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. ఓకే, కాన్స్టెంట్ ప్రైజెస్లో చూసుకుంటే ఏంటంటే మనకి the growth rate of Telangana and the growth rate of India both are same. ఓకే, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఓకే, సో ఏంటంటే మన తెలంగాణ అండ్ ఇండియా యొక్క గ్రోత్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ప్రీవియస్ ఇయర్లో బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రెజెంట్ ఇయర్లో 25-26లో చూసుకుంటే ఏంటంటే సో తెలంగాణలో ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ ఇండియాలో ఇంప్రూవ్మెంట్ ఉంది. వెన్ తెలంగాణ ఇండియా బోత్ కంపేర్ చేసుకుంటే ఓకే మన తెలంగాణలోనే ఎక్కువ గ్రోత్ రేట్ నమోదవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, క్లియర్ కదా? సో ఒక్కసారి ఇలా ఏదైతే ఉందో తెలంగాణ అండ్ ఇండియా ఇంకా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది, ఓకే, సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అండ్ వెన్ ఇట్ ఈస్ కంపేర్స్ టు ఇండియా ఎంత ఇంక్రీజ్ అయ్యింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కేర్ఫుల్గా చూసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్కమ్ బేస్డ్ మీద క్వశ్చన్ రాంది ఏ పేపర్ ఉండదు అనమాట. ఓకే, సో ఏంటంటే ప్రీవియస్గా మనము నెక్స్ట్ జిఎస్డిపి కావచ్చు, జీడిపి కావచ్చు, పర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు, ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే మన యొక్క తెలంగాణ ఎకనామికల్ వాల్యూ ఎలా ఉంది, ఓకే, సో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఏంటంటే ఏదైతే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా ఏదైతే మనము వికసిత్ భారత్ 2047 అని చెప్పేసి గోల్ ఏదైతే ఉందో ఓకే, సో ఏంటంటే బేసిక్గా ఈ ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఎట్లా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, సో ఇక్కడ చూడండి, పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ టు మెజర్ ద యావరేజ్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఈచ్ పర్సన్. ఓకే, ఇన్ ఏ పర్టికులర్ ఏరియా లైక్ కంట్రీ కావచ్చు, స్టేట్ కావచ్చు, సిటీలో ఒక పర్టికులర్ పర్సన్ ఎర్న్ చేసే ఇన్కమ్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటాం అనమాట. యూజువల్లీ ఇన్ 1 ఇయర్లో ఎంతైతే తన ఇన్కమ్ని ఎర్న్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ చూద్దాం. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఎలా ఉంది అండ్ ఇండియా ఎలా ఉందో చూద్దాం అనమాట. ఓకే, సో 24-25లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ చూసుకుంటే ఏంటంటే మనకి అరౌండ్ అబౌట్ 3 lakh
క్రోర్స్ ఉందన్నమాట. ఓకే, 3.80 క్రోర్స్ అని చూడొచ్చు. ఓకే, అదే 25-26లో మనకి 4.18 lakh crores. ఓకే, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే ఏంటంటే మనకి 24-25లో వచ్చేసి మనకి తెలంగాణలో ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి ఏంటంటే మనకి అరౌండ్ సో 3 lakh ఉంది. ఓకే, 3,80,031 వరకు ఉంది అనమాట. సో అదే 25-26లో చూసుకుంటే ఏంటంటే మనకి సో 4,18,931 ఉందన్నమాట. ఓకే, సో అదే ఆల్ ఇండియాతో కంపేర్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి మనకి కరెంట్ ప్రైజెస్లో ఏంటంటే డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ. ఓకే, మన తెలంగాణ ఇన్కము ఓకే చూడండి ఇక్కడ 2 ఎడిషన్ చేసి చూడండి ఒకసారి. మనకి ఏంటంటే ఇక్కడ మనకి 4,18,000 ఉంటే మనకి ఇక్కడ ఏంటంటే 2,19,000 అంటే మనకి ఏంటంటే విచ్ ఇస్ ద డబుల్ ఆఫ్ నేషనల్ యావరేజ్ అనమాట. ఓకే, సో ఏంటంటే ఏదైతే మనకి ఇండియాలో వచ్చిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఏదైతే ఉందో దానికి డబుల్ మన తెలంగాణలో మనం అచీవ్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్, మనకు అడిగేటప్పుడు ఇలానే అడుగుతారనమాట. ఓకే, సో మనకి ఏంటంటే ఆల్ ఇండియాలో ఏదైతే రికార్డ్ అయినా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఓకే దానికి మన తెలంగాణలో డబుల్ ద ఇన్కమ్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది అట్ కరెంట్ ప్రైజెస్. ఓకే, సో గ్రోత్ రేట్ విషయానికి వస్తే ఏంటంటే మనకి 25-26లో ఏంటంటే సో మనకి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ కూడా మనకి ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ రేటే రికార్డ్ అవ్వడం జరిగిందనమాట. సో ఎంత గ్రోత్ రేట్ ఉందంటే 10.2% ఆఫ్ గ్రోత్ రేట్ అనేది మనకి రావడం జరుగుతుందనమాట. ఓకే, సో అదే ఆల్ ఇండియాలో మనకి 6.9% గ్రోత్ రేట్ ఉందన్నమాట. ఓకే, సో ఒకసారి ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే ఏంటంటే మనకి ప్రీవియస్లో జిఎస్టిపిలో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ ఇన్ గ్రోత్ రేట్ ఉంది. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా మనకి గ్రోత్ రేట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. అదే ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మన కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనకి ఇక్కడ ఏంటంటే గ్రోత్ రేట్ అనేది తగ్గిందని మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో అదే కాన్స్టెంట్ ప్రైజెస్. ఓకే, నేను చెప్పాను కదా కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే మనకి బేస్ ఇయర్ 22-23లో బేస్ ఇయర్ ఉంది కదా, సో దాని యొక్క వాల్యూస్ని కన్సిడర్ చేస్తూ మనము ఇప్పుడున్న ప్రెసెంట్ ఇయర్ కావచ్చు ప్రీవియస్ ఇయర్ కావచ్చు సో వాటిని యావరేజ్గా చేసుకొని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏంటంటే మనకి 25-26లో అరౌండ్ మనకి ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎర్న్ అయిందని చూసుకుంటే ఏంటంటే 2,04,022. ఓకే, అదే ఇండియాలో చూసుకుంటే అంటే 1,21,968. ఓకే, సో ఇక్కడ కూడా వాల్యూస్ రెండు సిమిలర్గా దగ్గరగా ఉన్నాయి అనమాట. ఓకే ఓకే మనకి ఏంటంటే జిఎస్టిపిలో ఏంటంటే రెండు సేమ్ ఉన్నాయి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. మరి ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఏంటంటే నేషనల్ యావరేజ్ కూడా ఒక పాయింట్ కొంచెం తక్కువ ఉందన్నమాట. సో ఓకే, సో ఓవరాల్గా కాన్స్టెంట్ ప్రైజెస్లో కూడా మనకి ఏంటంటే తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఏదైతే ఉందో వెన్ ఇట్ కంపేర్స్ టు కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్లో మనము నేషనల్ యావరేజ్ కంటే మనకి గ్రోత్ రేటు ఎక్కువగానే రికార్డ్ అయిందని చెప్పేసి చూడొచ్చు అనమాట. ఓకే, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ చూసుకుంటే ఏంటంటే మనకి 8.3%. ఓకే, అండ్ అదే కరెంట్ ప్రైజెస్లో చూసుకుంటే మనకి 9.8%. ఓకే, సో క్లియర్గా చూసుకోండి అనమాట. ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ రాసుకోండి. ఓకే, రాసుకొని ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని చెప్పేసి పక్కన క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ హెడ్లైన్ పెట్టుకొని రాసి పెట్టుకోండి. ఓకే, సో దట్ మీకు ఏంటంటే క్లారిటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది, టాపిక్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే.